డీలిమిటేషన్కి సంబంధించి బిల్లులు వెనక్కి తగ్గేలాగా కేంద్రం విత్డ్రా చేసుకుంది. దేనికి? అన్ని పక్షాలు కలిసి ఓటింగ్లో పాల్గొన్నా కూడా ఆ బిల్లుకి అవసరమైనటువంటి మద్దతు కూడగట్టుకోలేకపోయింది. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్స్తో కలిపి లింక్ పెట్టి ఒక చిత్తశుద్ధి లేని ప్రయత్నం చేసినటువంటి బీజేపీకి ఇది ఒక పెద్ద షాక్. వాళ్ళ ఆందోళనకు పిలిపియొచ్చు, ఏది దేశవ్యాప్తంగా ఆందోళన చేయండి అని చెప్పేసి. మహిళల హక్కుల్ని హరింపజేశారు, మహిళ ఓడిపోయింది, ఆమెను అందరూ కలిసి ఓడించారు, ఇది చేశారు అది చేశారని ఈ వగచే మహానుభావులకు ఒక విజ్ఞప్తి. మన రాజకీయ పార్టీలకి నిజంగా గనక అంత శ్రద్ధ ఉంటే రిజర్వేషన్లతో పని ఏంటి? మామూలుగానే ఇవ్వండి సీట్లు. అది కుదరదా? ఇంకా 71 నుంచి డీలిమిటేషన్ కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పేసి సభలో హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడారు. మరి 78లో జనతా ప్రభుత్వం ఉంది, 98లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నది కదా, 99లో కూడా ఉన్నది కదా. మరి అప్పుడు చేయలేనటువంటి జనాభా లెక్కల ఆధారంగా కొత్తగా ఎందుకు డీలిమిటేషన్ చేయలేదు? నియోజకవర్గాల పునర్విభజన ఎంపీ సీట్ల విషయంలో ఎందుకు చేయలేదు? రాత్రి మనం చెప్పాం 84వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది, అది ఈ రోజున బిల్లు పాస్ అయినా సరే సుప్రీంకోర్టులో వీగిపోద్ది అని. ఖచ్చితంగా అసలు అక్కడ దాకా సిచ్యువేషన్ రాకుండానే జరిగింది కదా. దీన్ని ఏమంటారు? ఎన్డీఏకి షాక్ అనాలి కదా. అమిత్ షా గారు ఎంత ఎగతాళి చేశారు నేను సమాజ్వాదీ పార్టీని. నీకు అంత ప్రేమ ఉంటే మహిళలకి, ముస్లిం మహిళలకి మొత్తం నువ్వు అన్ని సీట్లు ఇచ్చేయన్నారు కదా. ఈ రోజున ప్రజలు కూడా అడుగుతారు, మీకు అంత ప్రేమ ఉంటే మహిళా రిజర్వేషన్ల మీద హక్కుగా లభించాలనుకుంటే మీరు ఇవ్వండి, మీరు మొదలు పెడితే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు, మహిళలకే ఇచ్చేసామని చెప్పేసి చెప్పొచ్చు. మరి 298 మంది అనుకూలంగా ఓటేశారు అంటున్నారు. మరి 298 అంటే మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 4 కలిపితే వాళ్ళకి మామూలుగానే 293 మంది ఉన్నారు. ఎన్డీఏకి 4 కలిపితే 97 అవుతుంది. ఒక్కళ్ళు మాత్రమే వచ్చారు. ఎవరు వచ్చారు అంటే ఇక్కడ అనుకున్న దానికన్నా కూడా తక్కువ ఓట్లు ఎందుకు పడ్డాయి? ఎన్డీఏలో ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగిందా? అసలు కొంతమంది సభకు రాలేదా? ఏం జరిగింది? ఏం జరిగినా కూడా మనం ఏదైతే అంచనా వేసామో దానికి అనుగుణంగానే జరిగిందనడంలో సందేహం లేదు. మనం వేసిన అంచనాకి ఈ రోజున స్టాలిన్ వచ్చేసి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు కథ ముందుంది, ఇది తమిళనాడు వర్సెస్ ఢిల్లీ అని చెప్పాము, మేము సాధించాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదేదో ఆయన సాధించిన విజయంలాగా ఇది ఎర్ర అక్షరాలతో లిఖించదగ్గ రోజు అంటారు. అంతే, విజయం అంటే ప్రతి వాడు తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటాడు, అదే పరాజయం అయితే అవతలోనే తిడతా ఉంటాడు. దీనిని బీజేపీ మహిళా రిజర్వేషన్లకి ప్రతిపక్షాలు వ్యతిరేకం అనే ఒక భావజాలాన్ని రూపొందిస్తోంది. ఈ ప్రతిపక్షాలు అంటే ఎవరు? ఈ రోజున ఈ పార్టీలు రేపొద్దున మళ్ళీ ఎన్డీఏలో లేని పార్టీ చేరదనే గ్యారంటీ ఉంది. ప్రతిపక్ష పార్టీల మీద నెపవేసి విగిపోయే బిల్లును తీసుకొచ్చింది, అసలు ఆమెను ఓడించారు, సారీ నారీ, ఇవన్నీ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు ఈ బిల్లును ఓడించింది ఎవరయ్యా అంటే బీజేపీ పెద్దలే. ఆచరణ సాధ్యం కానటువంటి దానితో ముడిపెట్టేసేసి డీలిమిటేషన్కి పైగా సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పోనీ మేమన్నది లిఖితపూర్వకంగా బిల్లులో కనుక పెడితే గంటలో మార్చి తీసుకొస్తాము, మీరు సపోర్ట్ ఇస్తారా అంటే గంటలో మార్చేదేంటి? ప్రతిపక్షాల అభ్యంతరాలను మీరు లెక్క చేయదలుచుకుంటే ముందే చేయాల్సింది కదా. సో ఇందులో ఇంకా వేరే ప్లాన్ కూడా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ అయిపోయింది. చూసారా, ఈ ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకులు, అంచేత మీరు వాళ్ళకు ఓటేయొద్దు అనేది 2 రాష్ట్రాల్లో చెప్తాం. ఆ 2 రాష్ట్రాల్లో గెలిచారనుకోండి, చూసారా, వాళ్ళ ఆ రోజున మహిళా రిజర్వేషన్ల పేరుతో వచ్చిన బిల్లును వ్యతిరేకించి వంచారు, అందుకని ప్రజాగ్రహం వెల్లువెత్తింది, అందుకనే అక్కడ బీజేపీ గెలిచింది. ఇది బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్. బట్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్లు వేరే జరిగేసి ఉంటాయి ఈ పాటికి. ఇంకొకటి చెప్పదలిచింది ఏంటంటే ఓటింగ్ జరిగినప్పుడు పైన కనబడ్డ నెంబర్లు వేరు, బయట ఆ తర్వాత స్పీకర్ చెప్పిన నెంబర్ వేరు. ఇది ఎందుకు జరిగింది అంటే ఆ తర్వాత వీళ్ళు బటన్లు ప్రెస్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా నెంబర్లు పెరిగినాయా? డౌట్ చాలామందికి వచ్చే. కాంగ్రెస్ పార్టీ
అలానే ఈ బిల్లును వ్యతిరేకించిన డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ స్పష్టంగా చెప్తున్నారు. నిజం కూడా అదే. మహిళా రిజర్వేషన్ల బిల్లుకి వీళ్ళు వ్యతిరేకం కాదు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇది కాదు. దీన్ని డీలిమిటేషన్స్తో లింక్ పెట్టి రాజకీయంగా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించింది ఎన్డీఏనే. ఇది మేము కూడా నమ్ముతున్నాము. కాకపోయి ఉంటే 3 బిల్లులు పెట్టడం ఏంటి, ఓటింగు ఒక దాంట్లో వీగిపోగానే రెండో దాని జోలి పోకపోవటం ఏంటి? ఫస్ట్ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడమే ఇది ఇందులో భాగం. ఈ డీలిమిటేషన్ ముందు పెట్టొచ్చుగా. అప్పుడు దాన్ని వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ల మీద మళ్ళీ ఓటింగ్ పెట్టొచ్చు కదా. చెయ్యాల అంటే మీరు మీకున్న బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి, ఎందుకంటే అది రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి. నిన్నే చెప్పాను, 84వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది, 26 లెక్కల తర్వాత మాత్రమే డీలిమిటేషన్ చేయాలి. బట్ వీళ్ళేంటి, కాదు మేము చేస్తామన్నారు. మరి 131 రాజ్యాంగ సవరణ, ఏ రాజ్యాంగ సవరణ అయినా సరే 3/200 మెజారిటీ కావాలి. అందుకే అంబేద్కర్ గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు అని చెప్పాలనిపించింది. ఆఫీస్లో చెప్పేశాం కూడా. లేకపోతే మెజారిటీ ఉంది కదా అని అడ్డదిడ్డంగా చేసేసుకుంటూ పోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు. మంచిదా చెడదా పక్కన పెట్టండి. ముందు ఈ మెజారిటీ అనేది నువ్వు పరిపాలన చేయటానికే, రాజ్యాంగాన్ని సవరించడానికి కాదు. రాజ్యాంగాన్ని సవరించాలంటే అందరూ కలిసి కూర్చోవాలి అన్న ఇదితోనే 3/200 మెజారిటీ అనే ఒక షరతు పెట్టారు. అంటే ఏకాభిప్రాయానికి వస్తారు అని. అలా వచ్చినప్పుడు అది అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. కానీ ఇక్కడ ఇంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిసి కూడా, పైగా 50% పెంచుతామని చెప్పిన దాన్ని బిల్లులో పెట్టకుండా తీసుకొచ్చారంటేనే ఈ చిత్తశుద్ధి అర్థమవుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీని ఇంకా బదనాం చేయడానికి, మిగిలిన విపక్షాలను బదనాం చేయడానికి రకరకాల పిలుపులు ఇవ్వచ్చు. కానీ 2023లోనే అక్కడ కూడా చూడండి, 2023లో ముందు రాజ్యసభలో పెట్టారు బిల్లు. యాక్చువల్గా ఒక క్రొనాలజీలో ఒక సభ, తర్వాత రాజ్యసభ. కానీ ముందే అక్కడ పెట్టేసేసి పాస్ చేసి, ఇప్పుడు కాదు 24 ఎన్నికల తర్వాత అన్నారు. 24 ఎన్నికల తర్వాత ఏం చేశారు, ఇప్పుడు 26లో హడావిడిగా తీసుకొచ్చారు. 3 రోజులు స్పెషల్ సెషన్ పెట్టి ఏం సాధించారు? దేనికి? ఎన్నికలకి. అసలు ఎన్నికల మధ్యలో ఇలాంటి బిల్లుల ప్రస్తావన ఏంటి? రాజకీయంగా క్రెడిట్ వస్తుందని వీళ్ళ బాధ. అంటే రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు కదా చేసేది. అప్పటికే అన్ని పార్టీలను అడిగాం. అసలు ఇది దారుణము. కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా పలానా పార్టీ వ్యతిరేకంగా అనడానికి హక్కు ఎక్కడుంది? ఆ పార్టీలు వ్యతిరేకిస్తాయి. జస్ట్ ఒక బిల్లుని మీరు తీసుకొచ్చారు, వాళ్ళు వ్యతిరేకించారు. దానికి మీకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తాము అంటే, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా, 2023 నాటి మహిళా రిజర్వేషన్ల బిల్లుకి మేము ఓకే, దాన్ని తీసుకురండి అని. అది తీసుకురావాలి. అది తీసుకొస్తే ఏమవుతుంది, విపక్షాలు చెప్పినట్లు వీళ్ళు దిగొచ్చినట్లు అవుతుంది. నిజంగా భేషజాలు లేనివాళ్ళు, నిజంగా మహిళల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే అది కూడా చేస్తారు. బట్ చేయలేదుగా. చేయనంత వరకు తప్పెవరిది? ప్రతిపక్షాలను ఒప్పించడం అనేది కుదిరే పని కాదు. కానీ మీకు కావాల్సినవి మాత్రం మీరు చక్కగా చేసుకుంటూ ఇలాంటి రిజర్వేషన్ల బిల్లుల విషయంలో మాత్రం ఇలా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అధికార పక్షమే కదా మెజారిటీ తెచ్చుకోవాల్సింది. ఆ బాధ్యత అధికార పక్షం మీదే ఉంది. దాని నుంచి పక్కకు తప్పుకున్నట్టు అయింది. అట్ ద సేమ్ టైం రాజకీయంగా లాభం తెచ్చుకునేందుకు ఏప్రిల్ 23 జరిగే పోలింగ్ ముందు వీలైనంత హంగామా చేసేస్తారు. మే 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజున కొన్ని పత్రికలు ఏమని రాయబోతున్నాయో మీరు గమనించండి. ఈలోపు హోరైతే సాగుతూ ఉంటుంది. అదనమాట విషయం.